నమస్తే అండి అందరికి. సిట్ ప్రాపర్లీ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేయండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. శ్వాసని గమనించాలి. నమస్కార ముద్ర, చేతులు రెండు జోడించి హృదయ స్థానం యందు ఉంచాలి. హృదయ స్థానం యందు ప్రేయర్ సే ఓం. ఓం ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. హ్యాండ్స్ డౌన్, చిన్ముద్ర. సూక్ష్మ వ్యాయామాలు. వార్మప్, neck movement, neck up and down, up, slowly raise your head, bend back, breathe in. గాలి పీల్చుకుంటూ తల పైకెత్తాలి. గాలి విడిస్తూ తల పూర్తిగా ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. 1. గాలి పీల్చుకుంటూ తల పైకెత్తండి. పూర్తిగా పైకెత్తి వెనక్కి బెండ్ చేయండి. గాలి విడిస్తూ ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. బీ అవేర్ ఆన్ నెక్ జాయింట్, నెక్ మజిల్ అండ్ నోస్. అప్, బ్రీత్ ఇన్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల పైకెత్తండి. వెనక్కు బెండ్ చేయండి. గాలి విడిస్తూ పూర్తిగా ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. గాలి పీల్చుకుంటూ తల పైకెత్తండి. శ్వాసని గమనిస్తూ తల పూర్తిగా వెనక్కి బెండ్ చేయండి. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. రిలాక్స్. నెక్ రొటేషన్, హెడ్ బెండ్ ఫార్వర్డ్, rotate, head rotation, neck rotation, head rotate clockwise. తల పూర్తిగా ముందుకు వంచండి. Slowly rotate. Upward inhale, downward exhale. 2. Upward inhale, downward exhale. Upward inhale, downward exhale. Upward inhale, downward exhale. Reverse anti-clockwise. 1, 2. Upward inhale, downward exhale. Upward inhale, downward exhale. Upward inhale, downward exhale. Relax. Head straight, body straight. Slowly breathe in.
breathe out. Slowly breathe in, breathe out. Outside, stretch your hands at shoulder level, fold your fingers, wrist rotation, rotate 1, 2, 3, 4, 5. Reverse anti-clockwise, be aware on wrist joint. 1, 2, 3, 4, 5. Open your fingers, hands down slowly. Shoulder rotation, sidewards, raise your hands. Turn your palms, bend your elbows. చేతి వేలని భుజాలపై ఉంచండి. రెండు మోచేతుల్ని కలపాలి. రొటేట్ క్లాక్ వైజ్. 1, 2, 3. Rotate. Upward inhale, downward exhale. Be aware on shoulder joint. 4, 5. Reverse anti-clockwise, upward inhale, downward exhale. 2, 3, 4, 5. Slowly rotate. Stretch your hands sidewards. Turn your palms, hands down slowly. Hand position, chin mudra. Close your eyes. Slowly take the breath. Inhale, exhale. శ్వాసని గమనిస్తూ నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. లెగ్స్ మూమెంట్. కాళ్ళు రెండు ముందుకు చాపుకోండి. సపోర్ట్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. చేతులు రెండు వెనుక పెట్టుకోవాలి. రెండు చేతులు బాడీకి సపోర్టివ్గా ఉండాలి. రెండు కాళ్ళు దగ్గరగా ఉండాలి. యాంకిల్ రొటేషన్. పాదాలు పూర్తిగా ముందుకు బెండ్ చేయాలి. రొటేట్ క్లాక్ వైజ్. 1, 2, 3, 4. Be aware on ankle joint. 5. Reverse anti-clockwise. రెండు కాళ్ళు కలిపే తిప్పాలి. 1, 2, 3. స్లోగా రొటేట్ చేయాలి. 4, 5. Relax. Next, knee bending. రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. పాదాన్ని పట్టుకోవాలి. మోకాల్ని కిందిగా పట్టుకోవాలి. లెగ్ స్ట్రైట్ చేసుకోవాలి. గాలి విడిస్తూ కాలుని బాడీకి దగ్గరగా తెచ్చుకోవాలి. మోకాలు చిన్ టచ్ చేయడానికి ట్రై చేయాలి. పాదం ఇలా వెనక్కి బెండ్ చేయాలి. 2. స్ట్రైట్. కాలు తిన్నగా చాపాలి. పాదాన్ని కూడా స్ట్రెచ్ చేయాలి. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్ స్ట్రైట్. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. గ్రౌండ్ టచ్ చేయకూడదు కాల్ని. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. డౌన్ స్లోలీ. ఆపోజిట్ లెగ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. మోకాలు దిగుగా రెండు చేతులతో పట్టుకోవాలి. లెగ్ రైజ్ చేయాలి. స్ట్రైట్ చేయాలి. గాలి విడిస్తూ మోకాలు బెండ్ చేయాలి. మోకాలు చిన్ని టచ్ చేయాలి. 2. స్ట్రైట్. బ్రీత్ ఇన్. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. Down slowly.
Support your hands back. Slowly inhale. Exhale. Slowly inhale. Exhale. పాదాలు రెండు, మోకాలు రెండు బెండ్ చేయాలి. పాదాలు రెండు కలపాలి. పాదాలు రెండింటిని రెండు చేతులతో పట్టుకోవాలి. బాడీకి దగ్గరగా తెచ్చుకోవాలి. బాడీ స్ట్రైట్ చేయాలి. బ్రీత్ అవుట్ 1 2. Breathe in down. Breathe out up. 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 Breathe in down. Speed ga movement cheyali. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాలు రెండు ముందుకు చాపుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోవాలి. శ్వాసని గమనించాలి. పాదాలు రెండు దగ్గరగా. ఫైనల్ మూమెంట్. రెండు కాళ్ళు ముందుకు చాపుకోవాలి. చేతులు రెండు కూడా ముందుకు చాపుకోవాలి. పిడికిలు బిగించాలి. గాలి విడుస్తూ ముందుకి. బోట్ రాయింగ్. రొటేట్. 1 2 3. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1. ఎంత వీలైతే అంత ముందుకి వెనక్కి. 2 3. Relax. Open your fingers, hands down, legs between 1 feet distance. Support your hands back. Slowly breathe in. Breathe out. Slowly breathe in. Breathe out. పాదాలు రెండు దగ్గరగా. చెక్కి ఛాలెంజ్. చెక్కి అంటే తిరగలి. తిరగలి తిప్పేటట్టుగా బాడీ తిరుగుతూ ఉంటుంది. పాదాల మధ్య 1 మీటర్ గ్యాప్. పాదాల మధ్య 1 మీటర్ గ్యాప్ ఉంచుకోవాలి. రెండు చేతులు ముందుకు చాపుకోవాలి. చేతులు రెండు కలపాలి. ఇంటర్లాక్ చేయాలి. చాపి గాలి విడుస్తూ ముందుకి. గాలి విడుస్తూ ముందుకి. గాలి పీల్చుకుంటూ వెనక్కి. రొటేట్ క్లాక్ వైజ్. మీ కాళ్ళ వేలు టచ్ చేస్తూ. 2 3. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3. Relax. Release your hands. Hands down. Hands back. దండాసన్. పాదాల మధ్య అడుగు దూరం. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. విడవండి. Do 5 times. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. ఫైనల్ టెస్టింగ్. పాదాల మధ్య 1 మీటర్ గ్యాప్. చేతులు రెండు ప్రక్కకు చాపాలి. గాలి విడిస్తూ ప్రక్కకు టర్న్ అవ్వాలి. రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. రైట్ లెగ్ ని పట్టుకోవాలి. లుక్ బ్యాక్. 1 2 స్ట్రైట్. 3. టర్న్ యువర్ బాడీ లెఫ్ట్. గాలి విడిస్తూ ప్రక్కకు టర్న్ అవ్వాలి. లెగ్ స్ట్రైట్ గా ఉండాలి. డోంట్ బెండ్ యువర్ లెగ్. 4 స్ట్రైట్. గాలి విడిస్తూ 1 టర్న్ రైట్. క్యాచ్ రైట్ బిగ్ టో.
2 straight, 3 turn your left side turn అవ్వాలి, 4 straight, 1 turn your body right, look back, 2 straight, 3 turn your body left, look back, 4 straight, hands down slowly, join your legs, support your hands back, slowly take the breath, inhale, exhale, slowly inhale, exhale, slowly inhale, exhale. పాదాలు రెండు దగ్గరగా, hold your legs, స్ట్రైట్ గా కూర్చోవాలి, straight, sit properly straight, close your eyes, slowly take the breath, inhale, exhale, కళ్ళు మూసుకోవాలి, ఒక్క 5 times deep breath తీసుకోవాలి, విడవాలి, slowly deep breath, inhale, exhale. మీ శ్వాసని గమనిస్తూ నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి, slowly inhale, exhale, slowly inhale, exhale. రిలాక్స్. పూర్వకాలంలో అంతగా జ్ఞానం లేనటువంటి రోజుల్లో సూర్య భగవాన్ని ప్రత్యక్ష దైవంగా ప్రార్థించేవాళ్ళు, సూర్యుడిని నమస్కరించేవాళ్ళు. నేటికి ఆ సాంప్రదాయము భారతదేశంలో కొనసాగుతూ ఉంది. సూర్యుడికి నమస్కరించడం వల్ల చాలా ప్రయోజనం ఉందని నేటి ఆధునిక జీవన విధానంలో ఆధునిక శాస్త్రము చెప్పబడుతూ ఉంది. సో ఆధునిక కాలంలో సైన్స్ చెప్పేటువంటిది సూర్యకిరణాలు శరీరానికి తాకడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నవని, అవన్నీ కూడా చాలా ప్రయోజనాలు, డి విటమిన్, అలాగే స్కిన్ డిసీజెస్ రాకుండా ఉంటాయని, దృష్టి మెరుగుపడుతుందని, ఈ విధంగా మనకి చాలా ప్రయోజనాల గురించి సైన్స్ చెప్తూ ఉంది. సూర్యకిరణాల వల్ల, సూర్యరశ్మి వల్ల మనం చాలా ఆరోగ్యాన్ని పొందుతామని సైన్స్ చెప్పబడుతూ ఉంది. సో పూర్వీకులు మనకు ఏదైతే అందించారో సూర్యుని నమస్కరించి ఆరాధించడం అనేటువంటిది భాగంగా మన యోగ శాస్త్రంలో మన పూర్వీకులు, యోగులు, మహర్షులు వీళ్ళంతా కూడా మనకి సూర్యుని నుండి వేడి, సూర్యుని నుండి వెలుగు ముఖ్యంగా మనకి అందుతూ ఉంటాయి. ఈ వెలుగు అనేటువంటిది తేజస్సు, అది జ్ఞానానికి ప్రతీక. అలాగే వేడి అనేటువంటిది చైతన్యానికి ప్రతీక. ఈ రెండు కూడా మనలో మార్పు చెందడానికి ఈ సూర్య అందరూ స్ట్రైట్ గా కూర్చోవాలి. ఈరోజు మనం కొత్తగా సూర్య నమస్కారాల గురించి తెలుసుకోబోతున్నాం, నేర్చుకోబోతూ ఉన్నాం. సహజంగా ఆసనాలు అనేటప్పటికీ సూర్య నమస్కారాలు అనేటువంటిది ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సూర్య నమస్కారాలు అనేటువంటివి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటాయి. సూర్య నమస్కారాలు పూర్తిగా శరీరానికి వ్యాయామాన్ని అందిస్తూ ఉంటుంది. సూర్యుడిని అనాదిగా
మనం నమస్కరించేటువంటి భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా ఉన్నది. ఈ భారతీయ సంస్కృతిలో సూర్య భగవాన్ని నమస్కరించడం, ఆరాధించడం అనేటువంటిది నేటికి కూడా మనం ఆచరిస్తూ ఉన్నాం. అయితే సూర్యరశ్మి కిరణాలు తాకడం వల్ల చాలా ప్రయోజనం ఉందని నేటి సైన్స్ చెప్పబడుతూ ఉంది. మన పూర్వీకులు అంతగా జ్ఞానం లేనటువంటి రోజుల్లో ప్రత్యక్ష దైవంగా సూర్య భగవాన్ని నమస్కారం చేయడం, నేటికి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. సూర్యుడిని మనం సూర్యుడి ద్వారా సూర్య భగవాన్ని సర్వ ప్రాణికోటికి ప్రాణదాతగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సన్లైట్, ఆ సూర్యకిరణాలు అనేటువంటి లేకపోతే మన సృష్టిలో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా మనుగడ సాగించలేవు. ఎందుకంటే సూర్యరశ్మే లేకపోతే మొక్క కానీ చెట్టు కాయలు, పూత, కాయ, పండు ఇలాంటివి ఏవి కూడా మనకి లభ్యం కావు. ఒకవేళ నీడలో ఒకవేళ చెట్టు ఎదుగుదల చెందినా కూడా మనకి దానిలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. సూర్యరశ్మి కిరణాల వల్ల మాత్రమే మొక్క గ్రోత్ అవడం, అందులో ఔషధ గుణాలని పెంపొందించుకోవడం, తద్వారా మనం ఆ విధంగా జీవనం అనేటువంటిది సాగిస్తూ ఉన్నాం. సూర్య భగవానుడు ప్రాణదాతగా చెప్పడానికి ఇది ఒక రీజన్. సో సూర్య భగవానుడు వెలుగుని, వేడిని రెండింటిని కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. అంటే ఆ వేడి, వెలుగు అనేటువంటివి మన శరీరంలో లభ్యం అవడానికి ఈ సూర్య నమస్కారాలు మనకు యోగులు, మహర్షులు అనేటువంటి వాళ్ళు మనకు అందించడం జరిగింది. ఎందుకంటే మన శరీరంలో వెలుగు అనేటువంటిది చైతన్యానికి ప్రతీక, తేజస్సుకి ప్రతీక. ఆ తేజస్సుని, ఆ వెలుగుని, ఆ పరివర్తనని మనలో తీసుకురావడానికి సూర్య నమస్కారాలు అనేటువంటివి చాలా దోహదపడుతూ ఉంటాయి. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల వేడి అనేటువంటిది కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ వేడి వల్ల, అంటే సూర్యరశ్మి వల్ల వేడి, వెలుగు ఈ రెండింటి వల్ల కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. సో మనం పూర్వీకులు ఈ సూర్య నమస్కారాలు అనేటువంటివి మనకి యోగులు, మహర్షులు అందించడం జరిగింది. ఈ సూర్య నమస్కారాల్లో నిల్చొని, వెనక్కి వంగి, ముందుకు వంగి, పడుకొని, మళ్ళా పైకి లేస్తూ ఈ విధమైనటువంటి వివిధ రకాల భంగిమలు 12 ఆసనాలు ఉన్నవి. ఈ 12 ఆసనాలు కూడా మన శరీరంలో ఉన్నటువంటి శారీరక వ్యవస్థలన్నీ కూడా అంటే అబ్డామినల్ జీర్ణ వ్యవస్థ, సర్క్యులేటు రక్త ప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థ, మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, అలాగే ఎండోక్రైన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఈ విధంగా మనకి రకరకాల వ్యవస్థలన్నిటినీ కూడా వ్యాయామాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఆయా వ్యవస్థల్లో మెరుగైనటువంటి స్థితిని పెంపొందించడానికి ఈ సూర్య నమస్కారాలు చాలా దోహదపడతాయి. ఈ సూర్య నమస్కారాలు అన్నీ కూడా మన శరీరంలో వివిధ భాగాలన్నింటినీ సమన్వయం చేసి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ సూర్య నమస్కారాలు 12 కూడా, అంటే సూర్యుడు 12 స్థితుల్లో తిరుగుతూ ఉంటాడు, 12 రాసులు 12 స్థితుల్లో ఉంటాడని, ఆ 12 స్థితుల్ని ఇండికేట్ చేస్తూ 12 ఆసనాల్ని మనకి అందించడం జరిగింది. 12 ఆసనాలు కూడా మనం 4 అంటే 12 ఆసనాలే ఉంటాయి. ఒక 4 రకాలుగా మనం చేయడం జరుగుతుంది సూర్య నమస్కారాలు. ఒకటి ఫిజికల్ గా, 2 ఆ సూర్య నమస్కారాలనే శ్వాసతో పాటుగా, ఆ సూర్య నమస్కారాలనే మంత్రంతో పాటుగా, సూర్య నమస్కారాలనే శ్వాసతో పాటుగా ఏకాగ్రతతో మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సూర్య నమస్కారాలు శారీరక వికాసానికి, మానసిక ఆనందానికి
ఆధ్యాత్మిక వికాసానికి చాలా బాగా దోహదపడుతూ ఉంటాయి. సహజంగా మనం ఎవరి స్థాయిలో వాళ్ళకి స్ట్రెస్ 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 అనేటువంటి వర్డ్ బాగా వినిపిస్తూ ఉంటుంది. ఆ స్ట్రెస్ నుండి మనం బయటపడటానికి, ఆ స్ట్రెస్ నుండి మనం రిలీవ్ అవ్వడానికి సూర్య నమస్కారాలు చాలా బాగా దోహదపడుతూ ఉంటాయి. ఇనీషియల్గా అంటే సహజంగా సూర్య స్ట్రెస్ ఆ ఒత్తిడిని జయించాలంటే ధ్యానం చేయండి అని, లేదంటే ప్రాణాయామం చేయండి అని చెప్తూ ఉంటారు. వీటన్నిటికంటే బెటర్ ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా సర్క్యులేషన్ బాగా పెరగడం ద్వారా మనకి ఆ స్ట్రెస్ నుండి త్వరితగతిన బయటపడడానికి ఈ సూర్య నమస్కారాలు చాలా దోహదపడుతూ ఉంటాయి. అయితే ఈ సూర్య నమస్కారాలు ముఖ్యంగా ఈ 12 ఆసనాలు ఉంటాయి కాబట్టి 12 ఆసనాలు 12 స్థితిలో ఆ సూర్య భగవానుడు ఉంటాడు కాబట్టి ఆ సూర్య భగవానుడిని ఆ 12 స్థితులకి 12 మంత్రాలు కూడా ఉంటాయి. ఆ మంత్రాలతో కూడా మనం చేయడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ సెషన్స్ లో. నెక్స్ట్ మనం ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా రెస్పిరేటివ్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. శ్వాస సంబంధమైనటువంటి రుగ్మతలను పోగొట్టుకోవచ్చు. సర్క్యులేషన్ రక్త ప్రసరణ వ్యవస్థ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తూ ఉంటుంది, చురుకుగా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే మనం ఎండోక్రైన్ సిస్టమ్ అని ఉంటుంది, హార్మోన్స్ అనేటువంటివి చక్కగా సెక్రియేట్ అయ్యేటట్టుగా మనకి ఇది ఎంతో బాగా దోహదపడుతూ ఉంటుంది. నోవోడేస్ హార్మోన్స్ లోపం వల్లే హైపర్ యాక్టివ్ గా ఉండడానికి కారణమవుతూ ఉంది. ఆ హార్మోన్స్ ని చక్కగా బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ని వాటిని కరెక్ట్ చేయడానికి ఈ సూర్య నమస్కారాలు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ సూర్య నమస్కారాల్లో వెయిట్ రిడక్ట్ అవ్వడానికి, వెయిట్ తగ్గడానికి, బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి కూడా ఈ రెండిటికి కూడా సూర్య నమస్కారాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఏ విధంగా అంటే ఎక్కువ వెయిట్ తగ్గాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ రౌండ్స్ చేయాలి. 12 ఆసనాలు కలిపితే ఒక రౌండ్ అవుతుంది. ఈ 12 ఆసనాలు ఒక రౌండ్. ఆ రౌండ్స్ కానీ ఎక్కువ చేయగలిగితే శరీర బరువు తగ్గుతారు. అలాగే మినిమం రౌండ్స్ చేసి కాస్త ఆహారము మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకున్నట్లయితే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం, పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, పెరుగుతారు డెఫినెట్ గా. సో అంచేత ఏంటంటే ఈ సూర్య నమస్కారాలు ఎందువల్ల అంటే చాలా వరకు వెయిట్ తగ్గడానికైనా పెరగడానికైనా కారణం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఆ హార్మోనల్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ సూర్య నమస్కారాలు. అందువల్ల వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గేటట్టుగా, తక్కువ ఉంటే పెరిగేటట్టుగా చేస్తుంది ఈ సూర్య నమస్కారాలు. అంచేత మనం శారీరక బరువును తగ్గించుకోవడానికి, మన శరీరంలో అధికంగా ఉండేటువంటి కొవ్వుని కరిగేటట్టుగా చేస్తుంది ఈ సూర్య నమస్కారాలు. ఇది ముఖ్యంగా బీపీ ఉండేవాళ్ళు చేయకన్నా, అంటే గురువు సన్నిధిలో మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి. హై బీపీ ఉండేవాళ్ళు చేయకన్నా ఉండాలి. అలాగే నడుము నొప్పులు ఉండేవాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా చేయగలిగేవన్నీ కూడా చేయడం, ముందు కొంగేవి కాస్త చేయకన్నా ఉండడం బెటర్. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు. సో ఈ విషయాల్ని గమనించి రిమైనింగ్ అందరూ కూడా ఈ సూర్య నమస్కారాలు చేయొచ్చు. నిదానంగా స్లోగా చేస్తాం కాబట్టి సహజంగా ఎలాంటి ఇబ్బందులున్నా, సమస్యలున్నా పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కానీ మీ జాగ్రత్తలో మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఓం నమః. నెక్స్ట్ మనం ఈ ఆసనాలు 12 కూడా నేను చేస్తాను, తర్వాత మీరు చేయవలసి ఉంటుంది. చక్కగా నేను చేసే ఈ 12 ఆసనాల్ని మీరు చూడాలి, శ్రద్ధగా చూసి తర్వాత నాతో పాటుగా చేయడానికి ప్రయత్నించాలి. సమస్థితి, పాదాలు 2 దగ్గరగా, సూర్య నమస్కారాలు. పాదాలు 2 దగ్గరగా ఉండాలి, చేతులు 2 బాడీకి దగ్గరగా ఉండాలి. చేతులు 2 ప్రక్కకి చాపుకోవాలి, ప్రణామాసన్. చేతులు పైకెత్తాలి, 2 చేతులు కలపాలి, 2 మోచేతులు బెండ్ చేసి ఛాతి మధ్య హృదయస్థానం మీద ఉంచాలి, ప్రణామాసన్. ప్రణామంలో అంటే నమస్కార స్థితిలో ఈ ఆసనంలో ఉంటున్నాం కాబట్టి దీన్ని ప్రణామాసన్ అంటాము. చక్కగా ఇక్కడ
మనం మంత్రం చేస్తామండి. ఆ మంత్రం ఓం హ్రాం మిత్రాయ నమః. ఈ మంత్రాన్ని ఎలా చేయాలంటే ఓం హ్రాం మిత్రాయ నమః. ఇలా గట్టిగా మనం మంత్రాన్ని చేయాలి. 2 హస్త ఉత్థాన, చేతులు చిన్నగా ముందుకు చాపి పైకెత్తాలి. పైకెత్తి బాడీని ఫుల్గా స్ట్రెచ్ చేసి చేతులు తలతో పాటుగా వెనక్కి బెండ్ అవ్వాలి. 3 పాద హస్తాసని, పాదాలకు ఇరువైపులుగా చేతులు ఉంచడం వల్ల దీన్ని పాద హస్తాసన అంటాం. గాలి విడిస్తూ ఇలా ముందుకు వంగాలి. ఎంత వీలైతే అంత ముందుకు బెండ్ అయ్యి ఈ చేతులు పాదాలకు ఇరువైపులుగా పెట్టుకోవాలి. కాలు వేళ్ళు చేతి వేళ్ళు ఒకే లైన్లో ఉండేటట్టుగా పెట్టుకోవాలి. మోకాలు బెండ్ అవ్వకూడదు. ఎంత వీలైతే అంత బాగా ముందుకు వంగాలి. ఒక్కసారిగా రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళాలి. రైట్ లెగ్ రైట్ ని గ్రౌండ్ టచ్ చేయాలి. శరీరాన్ని ముందు స్ట్రెచ్ చేయాలి. 5 రైట్ లెగ్ స్ట్రైట్ చేసి రైట్ లెగ్ పక్క లెఫ్ట్ లెగ్ ని వెనక్కి తీసుకెళ్ళాలి. స్ట్రైట్ గా ఉండాలి. బాడీ స్ట్రైట్ గా ఉండాలి. మోకాలు బెండ్ అవ్వకూడదు, నడుము బెండ్ అవ్వకూడదు. బాడీ స్ట్రైట్ గా ఉండాలి. చిన్నగా చూడాలి. స్ట్రైట్ గా. దండాసన్, దండం అంటే కర్ర, స్టిక్. ఆ ప్లాంక్ పోజ్ అంటాము. ఇలా స్ట్రాంగ్ గా ఉండాలి, స్టిక్ గా. నెక్స్ట్ అష్టాంగ నమస్కారాసన్. అష్ట అంటే 8 భాగాలు. 2 పాదాలు, 2 మోకాళ్ళు, 2 అరచేతులు, 6. రిమైనింగ్ చెస్ట్ అండ్ చిన్ ఆర్ ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయాలి. ఇవి 8 భాగాలు. ఇలా ఛాతి చిన్న గ్రౌండ్ టచ్ చేయాలి. అష్టాంగ భుజంగా శరీరాన్ని ముందు పుష్ చేస్తూ తల ఛాతి భాగాన్ని పైకెత్తాలి. భుజంగా అంటే పాము, పగడెత్తిన పాము ఏ విధంగా అయితే ఉంటుందో పోలి ఉంటుందో ఆ విధంగా పోలి ఉంటుంది. కాళ్ళు 2 దగ్గరగా ఉండాలి. తల పూర్తిగా వెనక్కి పెంచాలి. భుజంగాసన్. పర్వతాసన్, నడుం భాగాన్ని పైకెత్తాలి. తల పూర్తిగా లోపల పెంచాలి. మడిమలు 2 గ్రౌండ్ టచ్ చేయాలి. పాదాలు పూర్తిగా. పర్వతం అంటే కొండ. ఇది కొండను పోలి ఉంటుంది, శిఖరాన్ని పోలి ఉంటుంది. రైట్ లెగ్ ఫ్రంట్, ఒక్కసారిగా 2 చేతుల మధ్యకి రైట్ లెగ్ తెచ్చుకోవాలి. శరీరాన్ని ముందు పుష్ చేస్తూ పైకి చూడాలి. స్టార్టింగ్ 4 పోచర్స్ మళ్ళా రిపీట్ అవుతాయి. అశ్వ సంచలన, అశ్వ అంటే గుర్రం. గుర్రం పరిగెత్తేటప్పుడు దాని యొక్క లెగ్ మూమెంట్స్, బాడీ మూమెంట్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని అశ్వ సంచలన ఆసన్ అంటాం. హార్స్ రైడింగ్ పోజ్. పాద హస్త ఆసన్, పాదాలు పూర్తిగా 2 కాళ్ళు ముందు తెచ్చుకోవాలి. 2 చేతుల మధ్యకి పూర్తిగా ముందుకు వంగాలి. తల లోపల పెంచాలి. చేతులతో పాటుగా చేతులు 2 కలిపి చేతులతో పాటుగా పైకి లేవాలి. వెనక్కి బెండ్ అవ్వాలి. హస్త ఉత్థానాసన్. ప్రణామాసన్. చేతులు 2 ముందుకు చాపి మోచేతులు బెండ్ చేసి హృదయ స్థానం మీద ఉంచాలి. శ్వాసని గమనించాలి. ముఖం మీదుగా చేతులు పైకెత్తాలి. హ్యాండ్స్ డౌన్ చేయాలి. హ్యాండ్స్ డౌన్ చేయాలి. స్లోలీ టేక్ ది బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రౌండ్ పూర్తయ్యాక నెమ్మదిగా గాలి పీల్చుకొని విడవాలండి. అందరూ కూడా నిల్చోండి. ఇప్పుడు అందరూ కూడా నాతో పాటుగా చేయాలి. ఓకే అండి. 1 ప్రణామాసన్. చేతులు 2 ప్రక్కలు చాపాలి, పైకెత్తాలి. 2 మోచేతులు బెండ్ చేసి ఛాతి మధ్య హృదయ స్థానం మీద ఉంచాలి. ప్రణామాసన్. సే చాంట్ మంత్ర. ఓం హ్రాం మిత్రాయ
మిత్రాయ నమః. 2 హస్త ఉత్తాన, హ్యాండ్స్ రేజ్ చేయాలి, తల పైకెత్తాలి, చేతులు తలతో పాటుగా వెనక్కి బెండ్ అవ్వాలి, బెండ్ బ్యాక్. 3 బెండ్ ఫార్వర్డ్, ముందుకు వంగాలి, పూర్తిగా చేతులు పాదాలకు ఇరువైపులుగా పెట్టుకోవాలి. అలా పెట్టలేని వాళ్ళు మోకాలు బెండ్ చేసి గ్రౌండ్ టచ్ చేయండి. ఒక్కసారిగా రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళండి, రైట్ ని గ్రౌండ్ టచ్ చేయండి, శరీరాన్ని ముందుకు స్ట్రెచ్ చేయండి, తల పైకెత్తండి. పాయింట్. కుడికాలు స్ట్రైట్ చేసి కుడికాలు ప్రక్క ఎడమ కాలుని బ్యాక్ తీసుకెళ్ళండి, బాడీ స్ట్రైట్ గా ఉంచండి, మడిమెల్ నుంచి హెడ్ వరకు ఏటవాలుగా ఉండాలి, నడుం పైకి ఉండకూడదు, కిందికి ఉండకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. 5 దండాసన్. 6 అష్టాంగ నమస్కారాసన్, మోకాళ్ళు, ఛాతీ, నుదురు నేల కానించాలి. భుజంగాసన్. స్లోలీ రేజ్ యువర్ హెడ్ అండ్ చెస్ట్, తల ఛాతీ భాగాన్ని పైకెత్తాలి, పూర్తిగా తల వెనక్కి బెండ్ చేయాలి. పర్వతాసన్, నడుం భాగాన్ని రేజ్ చేయాలి, మడిమెలు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి, తల లోపల బెండ్ చేయాలి, చెస్ట్ చిన్ టచ్ చేయాలి. రైట్ లెగ్ ఫ్రంట్, రెండు చేతుల మధ్య కుడి కాలు తెచ్చుకోవాలి, శరీరాన్ని ముందు స్ట్రెచ్ చేయాలి, తల పైకెత్తాలి. బోత్ లెగ్స్ అనదర్ లెగ్ ఫ్రంట్, ఎడమ కాలు కూడా ముందు తెచ్చుకోవాలి, చేతులు తలతో పాటుగా ముందుకు వంగాలి, చేతులు రెండు కలపాలి, చేతులు తలతో పాటుగా పైకి లేస్తూ వెనక్కి బెండ్ అవ్వాలి, బెండ్ బ్యాక్. ప్రణామాసన్, నమస్కార స్థితిలోకి రావాలి, ముఖం మీదుగా చేతులు పైకెత్తాలి, హ్యాండ్స్ డౌన్ స్లోలీ, పాదాల మధ్య అడుగు దూరం, చేతులు వెనక్కి పెట్టుకోవాలి, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవాలి, శ్వాసని గమనించండి. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ ఆఫ్, స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ ఆఫ్. కాళ్ళు రెండు దగ్గరగా, మరొక్కసారి మంచిగా చేయండి. పాదాలు రెండు దగ్గరగా సమస్థితి. ప్రణామాసన్. 1 చేతులు ప్రక్క చాపాలి, పైకెత్తండి, రెండు చేతులు కలపండి, రెండు మోచేతులు బెండ్ చేసి ఛాతీ మధ్య హృదయ స్థానం మీద ఉంచండి. సే చాన్ మంత్ర. ఓం ప్రాం మిత్రాయ నమః. 2 హ్యాండ్స్ రైట్ చేయాలి, బెండ్ బ్యాక్, చేతులు తలతో పాటుగా వెనక్కి బెండ్ అవ్వాలి. 3 బెండ్ ఫార్వర్డ్, చేతులు తలతో పాటుగా ముందుకు వంగాలి, ఎంత వీలైతే అంత బాగా ముందుకు వంగండి. నేలకు టచ్ చేయలేని వాళ్ళు చేతుల్ని మోకాలు బెండ్ చేసి టచ్ చేయండి. రైట్ లెగ్ ఒకసారిగా బ్యాక్ తీసుకెళ్ళండి, రైట్ లెగ్ గ్రౌండ్ టచ్ చేయండి, రైట్ ని శరీరాన్ని ముందుకు స్ట్రెచ్ చేయండి, పైకి చూడండి. 5 రైట్ లెగ్ స్ట్రైట్ చేసి రైట్ లెగ్ పక్క లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళాలి, స్ట్రైట్ గా బాడీ స్ట్రైట్ గా, మడిమిల్ నుంచి హెడ్ వరకు స్ట్రైట్ గా ఉండాలి. 6 మోకాళ్ళు, ఛాతీ, నుదురు నేల కానించాలి. 7 భుజంగాసన్, తల ఛాతి భాగాన్ని పైకెత్తాలి. పర్వతాసన్, నడుం భాగాన్ని పైకెత్తాలి. అశ్వ సంచలనాసన్, లెఫ్ట్ లెగ్ ముందు తెచ్చుకోవాలి, రెండు కాళ్ళు ముందు తెచ్చుకోండి. పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, చేతులతో పాటుగా పైకి లేస్తూ వెనక్కి బెండ్ అవ్వండి, బెండ్ బ్యాక్. 12 ప్రణామాసన్, నమస్కార స్థితి.
ముఖం మీదుగా చేతులు పైకెత్తాలి. హ్యాండ్స్ డౌన్ స్లోలీ. ఈ సూర్య నమస్కారాలు చేసిన తర్వాత తప్పనిసరిగా శవాసన్ వేయాలి. ఈ ఆసనాల్లో కొద్దిగా అలసట ఉంటుంది కాబట్టి అలసట పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా సూర్య నమస్కారాలు అయిన తర్వాత శవాసన్ వేయాలి. తర్వాత మళ్ళా మనం వేరే అభ్యాసాలు చేసుకోవాలి. అందరూ కూడా వెలుకలా పడుకోవాలి. పాదాల మధ్య అడుగు దూరం, చేతులు బాడీకి ఇరువైపులుగా ఉంచుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ విడవాలి. పొట్ట ఛాతి నిండా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. పొట్ట ఛాతి నిండా పూర్తిగా శ్వాస తీసుకోవాలి. పూర్తిగా విడవాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోవాలి, విడవాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. అబ్జర్వ్ యువర్ స్టమక్ అండ్ చెస్ట్ మూమెంట్. మీ యొక్క దృష్టి, మనస్సు భ్రూమధ్య స్థానం మీద ఉంచాలి. మీ యొక్క దృష్టి, మనస్సు భ్రూమధ్య స్థానం మీద ఉంచాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. మీరు తీసుకునే శ్వాస చక్కగా రైట్ లెగ్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా భావించండి. మీరు తీసుకునే శ్వాస రైట్ లెగ్ కి బ్రీత్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ లెగ్. మీ ఎడమ కాలుని గమనించండి. మీ ఎడమ కాలికి బ్రీత్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా భావించండి. యూ షుడ్ ఫీల్. చక్కగా భావించండి, ఫీల్ అవ్వండి. లెఫ్ట్ లెగ్ రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. లెఫ్ట్ లెగ్ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ స్టమక్. పొట్ట లోపల భాగాలు రిలాక్స్. పొట్ట లోపల భాగాలు రిలాక్స్. అబ్జర్వ్ యువర్ చెస్ట్. ఛాతీ లోపల భాగాలు ఛాతీ లోపల భాగాలు రిలాక్స్. Observe your lower back and upper back muscles. Relax. Observe your spinal cord. మీ వెన్నుముక భాగాన్ని బ్రీత్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా భావించండి. మీ వెన్నుముక భాగాన్ని బ్రీత్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా భావించండి. శక్తివంతం అవుతూ విశ్రాంతి పొందుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అబ్జర్వ్ చేయండి. రైట్ హ్యాండ్ పూర్తిగా విశ్రాంతి పొందుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ నెక్ మజిల్స్ అండ్ మౌత్. రిలాక్స్. Relax. Observe your facial parts, chin, lips, lower lip, upper lip. Relax. Observe your right nose, left nose. Relax. Eyes, ears. Relax. Forehead. Relax. Observe your right eyebrow, left eyebrow. Eyebrow center.
రెండు కనుబ్రమల మధ్య స్థానాన్ని దైవస్థానంగా భావించాలి. అందరూ చక్కగా మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. కళ్ళు మూసుకొని రెండు కనుబ్రమల మధ్య స్థానాన్ని దైవస్థానంగా భావించండి. మీ లక్ష్యాన్ని సంకల్పించుకోండి. హోల్ బాడీ అండ్ మైండ్ రిలాక్స్. లెగ్స్ టుగెదర్. పాదాలు రెండు దగ్గరగా, చేతులు దగ్గరగా తెచ్చుకోవాలి. నెమ్మదిగా లేవండి, కూర్చోండి. స్ట్రైట్ గా కూర్చోవాలి. చిన్ముద్రలో ఉండాలి. హ్యాండ్స్. క్లోజ్ యువర్ ఐస్. ప్రేయర్. సే ఓం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. ఓం నమః. హ్యాండ్స్ డౌన్. అందరికీ నమస్తే అండి. నమస్కారం.